ఎక్కడైనా న్యాయంగా ఉందామంటే రైట్ అంటారు. ఇప్పుడు న్యాయంగా ఉందామంటే పాపం అయిపోతుంది. ఎవరైతే అవినీతి కేసులలో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తారో, ఏడాది 5 ఏళ్లకు పైబడి శిక్ష పడేటటువంటి వాళ్ళు వాళ్ళ పదవిని కోల్పోతారు 30 రోజులకు పైన జైల్లో ఉంటే. అంటే దానికి రచ్చరచ్చ చేశారు. ఓ ప్రభుత్వ ఉద్యోగి 50 గంటల కంటే ఎక్కువ పాటు జైల్లో ఉంటే అతని ఉద్యోగం ఆటోమేటిక్గా సస్పెండ్ అవుతున్నాడు. రాజకీయ నాయకులకు అట్లెందుకు ఉండదు అంటూ నరేంద్ర మోడీ స్వయంగా మాట్లాడారు. ఇప్పుడు అమిత్ షా అదే మొక్కన ఇంకొక కోణంలో చెప్పుకొచ్చారు. కిరణ్ రిజిజు కూడా చెప్పుకొచ్చారు. వాస్తవంగా ఇందులో ప్రధానమంత్రిని కూడా పెట్టారు. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల మంత్రులు అందరినీ కూడా దీని విషయాన్నే ప్రస్తావిస్తూ డైరెక్ట్గా ఒక మొక్క చెప్పుకొచ్చారనమాట. నరేంద్ర మోడీని ఇందులోంచి ఎగ్జామ్ట్ చేద్దామని చెప్పేసి అడిగితే ఒప్పుకోలేదని కిరణ్ రిజిజు చెప్తే, ఇందిరాగాంధీ టైంలో అట్లా పై పొజిషన్స్లో ఉన్నటువంటి వాళ్ళ జోలికి పోవడానికి వీల్లేదన్న